ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తుంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ స్కీంలను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. వారి సూచనలు, సలహాలను తీసుకుని రానున్న 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ జానకి సభా స్థలిని, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. బూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే అమిస్తాపూర్తో పాటు బూత్పూర్ దగ్గర సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు రేవంత్. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తుంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీంలను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. వారి సూచనలు, సలహాలు తీసుకుని రానున్న 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ జానకి సభా స్థలిని, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. బూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాటు చేశారు. అలాగే అమిస్తాపూర్తో పాటు బూత్పూర్ దగ్గర సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రెడ్డిగా రైతు పండుగ, సీఎం రేవంత్ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మరి రిపోర్టర్ బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్ ఏంటి? చంద్రిక, ప్రజా రోజుల పాటు రైతు పండుగ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. ముగింపు కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి అట్టహాసంగా జరిగింది. ముగింపు కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సో మొదటగా మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 3:30కు ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. రైతు పండుగకు సంబంధించినటువంటి 155 స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ని, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తారు. అనంతరం సభలో పాల్గొంటారు. సో భారీ బహిరంగ సభ ఇది. దాదాపు 1,00,000 మంది హాజరయ్యే సభ కాబోతుంది. పెద్ద ఎత్తున పాలమూరు వేదికగా రైతు పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన తర్వాత ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 55,000 కోట్ల రూపాయలని రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. రైతు ఉచిత విద్యుత్ సంబంధించిన సబ్సిడీ అంశం కానీ, ధాన్యం కొనుగోలు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. పూర్తిగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్లో 35% బడ్జెట్ని
రైతుల కోసం కేటాయించింది కాబట్టి ఇప్పటికే సంక్రాంతికి ముందే రైతు పండుగ కల్పిస్తుంది అని చెప్పి ఒక వాతావరణం అయితే ఇక్కడ పాలమూరు వేదిక కనిపిస్తుంది. సీఎం రాక కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం సభా ప్రాంగణం, సభా వేదిక మొత్తం ఇప్పటికే ముస్తాబైపోయింది. ఫ్లవర్ డెకరేషన్స్ తోటి చాలా అందంగా ముస్తాబైపోయింది. మన గ్యాలరీలు కూడా చూస్తున్నాం. మొదటగా కనిపించే విఐపి గ్యాలరీలు అటు ఏబిసిడి ఆ కేటగిరీ వైజ్గా ఈ విఐపి గ్యాలరీలు కనిపిస్తున్నాయి. సభకు కుడివైపుగా ప్రెస్ గ్యాలరీ ఉంటుంది, పక్కనే విఐపి గ్యాలరీస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కూడా విఐపి గ్యాలరీస్ 4 స్టేజెస్లో ఉన్నాయి. మిగతా వచ్చిన వివిధ ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలంతా ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో దాదాపు 1,00,000 మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనకు హోర్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సీఎంకి ఘన స్వాగతం పలిగేటందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం రైతు పండుగకు సంబంధించినటువంటి వేదిక ప్రాంగణానికి ఆనుకొని ఈ సభాస్థలి ఉంటుంది. సభాస్థలిలో 3 గంటలకు సీఎం ఇక్కడికి రాబోతున్నారు. సో వచ్చిన తర్వాత 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ సభ జరగబోతుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరుతారు. సో ఈ సభ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ సభ ద్వారానే చాలా కీలకమైన అంశాలు, రైతులకు వరాలు ప్రకటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ప్రకటించడం జరిగింది. ఆ వరాలు ఏమి ఉండబోతాయనే అంశం మాత్రం చాలా ఆసక్తి కనిపిస్తుంది. సో పోలీసు బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే 1,00,000 మందికి పైగా హాజరు కాబోతున్న సభ కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖ కూడా భావిస్తుంది. ఇప్పటికే ఐజీ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ అట్లాగే జిల్లా ఎస్పీ జానకి ప్రత్యేకంగా 3 రోజుల నుంచి కూడా ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా అటు రాయచూరు నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అన్నిటిని కూడా బైపాస్ మీదుగా పిస్తా హౌస్ మీదుగా హైదరాబాద్కి డైవర్ట్ చేస్తారు. సో భూత్పూర్ మీదుగా వచ్చే వెహికల్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహించబోతుంది. రైతులకు ముఖ్యంగా ROR యాక్ట్ నుంచి అట్లాగే ధరణికి సంబంధించిన అంశాలు, దీంతోపాటు ఏదైతే రుణమాఫీ జరిగిందో ఇప్పటివరకు 1,00,000 రుణమాఫీ, మిగతా కాని వాళ్ళందరూ కూడా ఇవాళ సీఎం ప్రకటించబోతున్న సంకేతాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రైతులంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు. సో వస్తున్నటువంటి వెహికల్ అన్నింటినీ కూడా పార్కింగ్ కోసం సపరేట్గా స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు లెఫ్ట్ సైడ్ అంటే సభా స్థలికి లెఫ్ట్ భాగం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఏరియా నుంచి అట్లాగే రైట్ సైడ్ నుంచి వచ్చే ఏరియాని ఇబ్బంది తలెత్తకుండా సపరేట్గా డైవర్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో 2 రోజుల నుంచి చాలా పండుగ వాతావరణంగా సాగుతున్నటువంటి రైతు పండుగ కార్యక్రమం ఏదైతే ఉందో స్టాల్స్లో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయము అట్లాగే పశుసంవర్ధక శాఖ, ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా రైతులు చాలా ఆసక్తిగా తిలగిస్తూ వస్తున్నారు. సో మెలకువలు నేర్చుకుంటున్నారు. వ్యవసాయంలో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు, ఆధునిక వంగడాలు, సేంద్రియ వ్యవసాయం మీద పెద్ద ఎత్తున దృష్టి సారించింది ప్రభుత్వం. దీంతోపాటు ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ ఫామ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మనకు తినే ఆహార పదార్థాలు అటు వంట నూనెలు కానీ దీంతోపాటు క్రూడ్ ఆయిల్ సంబంధించి కాస్మెటిక్ తయారీకి ఆయిల్ ఫామ్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది, అవసరాలు ఎక్కువ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేవలం మనకు సుమారు 6 లక్షల మేరలో మాత్రమే ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి తోటలు ఉన్నాయి. మిగతా దాదాపు 70 లక్షల పైగా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ మీద ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. వాటిని ఆ వైపుగా రైతుల్ని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. సో ఈ సభ మీద అయితే భారీ అంచనాలు, భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఇప్పటికే సాయంత్రం జరిగిపోతే సభ కోసం పెద్ద ఎత్తున పోలీసులు అంతా కూడా రావడం జరిగింది. పోలీసు సిబ్బంది అంతా కూడా మోహరించారు. ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికీ డాగ్ స్క్వాడ్ తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. మనకు స్టేజ్ క్లియర్గా చూస్తున్నాం. విఐపీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు, సీఎంతో పాటు హాజరయ్యే అందరి కోసం కూడా సభ ప్రాంగణం అయితే చాలా అందంగా ముస్తాబు చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే సభను సక్సెస్ చేయడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా ఎమ్మెల్యేలు అయితే పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లో తలమునకలై ఉన్నారు చెప్పవచ్చు.